రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాంకో హిల్స్ సెక్యూరిటీపై దాడి జరిగింది. ల్యాంకో హిల్స్ నివాసి మురళి మైగేట్ రిజిస్ట్రేషన్ లేకుండా రెసిడెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన సెక్యూరిటీ వాహనాన్ని ఆపటంతో ఆగ్రహానికి గురైన మురళి సెక్యూరిటీ గార్డును దూషించి చెంపపై కొట్టాడు. ఆ తర్వాత సుమారు 30 మందితో వచ్చి మురళి సెక్యూరిటీ మేనేజర్ అనగంటి చంద్రయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీపై జరిగిన దాడిని ల్యాంకో హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖండించింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరి కారుకు పోలీస్ స్టిక్కర్ ఉండటం గమనార్హం. ల్యాంకో హిల్స్ అక్కడ సెక్యూరిటీపై దాడి జరిగింది. మురళి అనే నివాసిత సెక్యూరిటీ గార్డ్ని అయితే మాత్రం చంపపై కొట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత 30 మందితోటి అనుచరులను తీసుకొని వచ్చి సెక్యూరిటీపై దాడి చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ. ఇప్పటికే ల్యాంకో హిల్స్ లో జరిగిన ఘటన పైన అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేవలం మురళిని యొక్క ఏదైతే తన కార్కు కూడా స్టిక్కర్ లేకపోవడం, అతన్ని యొక్క సెక్యూరిటీ గార్డు గుర్తించకపోవడంతో ఈ వివాదం తెరలేపిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముందుగా ఏదైతే సెక్యూరిటీ తన జాబ్ తాను నిర్వహిస్తున్నాను, అసలు మీరెవరో నాకు తెలియదు సార్, అయినా మీరు విజిటర్ లైన్ లో రండి అని అనడంతో నన్నే విజిటర్ లైన్ లో రమ్మంటావా అంటూ కోప్పడి ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ పైన దాడి చేయడం కావచ్చు. అనంతరం మళ్ళీ ఒకసారి సాయంత్రం సమయంలో మరొక ముగ్గురిని తీసుకొని వచ్చి మరి అతని పై అధికారిని కూడా కొట్టడం, దీంతో తీవ్ర గాయాల పాలైన వారిని అయితే ఇప్పటికే హాస్పిటల్ కు తరలించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడం అయితే జరిగింది. దీన్నంతా కూడా పోలీసులు పరిశీలిస్తూ వారిపైన కేసులు అయితే నమోదు చేసుకున్నారు. కేవలం తనను అడ్డుకున్నాడు, తనను లోపలికి వెళ్ళనివ్వలేదు అనే ఒక అక్కసు పెట్టుకొని ఓ సెక్యూరిటీ గార్డు పైన దాడి చేయడం అనేది నిజంగా దారుణం. ఇట్లాంటి చర్యలు ఓపేదే లేదంటూ కూడా నెటిజన్లు కూడా చురకలు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. గతంలో కూడా మురళి ఇలాంటి ధోరణి కొంచెం అంటే దూకుడు స్వభావం ఎక్కువ ఉంది అని అయితే అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక పోలీసు స్టిక్కర్, ప్రైవేట్ వాహనానికి పోలీస్ స్టిక్కర్ అనేది ఏర్పాటు చేసుకొని రావడం, అంతేకాకుండా వారిపైన దాడి చేయడం, ఇవన్నీ చట్ట వ్యతిరేక పనులు కావడంతో ఈ కేసు మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేసి నిందితులకు తప్పకుండా శిక్ష పడేలాగా చూస్తామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.